మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ను డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్. మనం ఏ రోజుకు ఆ రోజు కరెంట్ ఈవెంట్స్ని సేకరించి వాటిని ఎనాలిసిస్ చేస్తూ పోటీ పరీక్షలలో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, ఎటువంటి మోడల్ ప్రశ్నలు వస్తాయనేటువంటి వాటిని మనం వివరంగా డిస్కస్ చేస్తున్నాం. మిత్రులకు ఒక చిన్న మనవి ఏంటంటే, వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే జీకే మరియు కరెంట్ అఫైర్ పట్ల మనం పట్టు అనేటువంటిది సాధించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తాం. నిన్న అడిగినటువంటి క్వశ్చన్కు ముందుగా ఆన్సర్ చూద్దాం. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరేంటి? జవాబు వచ్చేసి అలోక్ అరాదే. నేటి టాపిక్స్కి వెళ్దాం. 73 ఏళ్ల నాటి నవాబ్ ఫక్రుల్ ముల్క్ కేసును పరిష్కరిస్తూ హైకోర్టు సంచలన తీర్పు. కలకత్తా హైకోర్టు తర్వాత తెలంగాణ హైకోర్టులో 73 ఏళ్ల కేసు పరిష్కారం. అర్ధ శతాబ్దానికి పైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెరదించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 72 ఏళ్లుగా దేశంలోనే అత్యంత పాత కేసుల్లో ఒకటైన బైరంపూర్ బ్యాంకు కేసును కలకత్తా హైకోర్టు గత ఏడాది పరిష్కరించగా 73 ఏళ్ల పాత కేసును తెలంగాణ హైకోర్టు తాజాగా పరిష్కరించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల మధ్య వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాకుండా పెండింగ్లో మరో 3 పాత కేసులు, తెలంగాణ హైకోర్టులో నిజాం నవాబులు ఫైగా భూములకు చెందిన మరో 3 పాత కేసులు పెండింగ్లో ఉన్నాయి. వారసుల నుంచి పవర్ ఆఫ్ అటార్నీతో కొనుగోలు చేశామని, వాటిపై హక్కులున్నాయంటూ పలువురు బడా వ్యక్తులు మధ్యంతర పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. అసలైన పిటిషన్ పెండింగ్లో ఉండగా మధ్యంతర పిటిషన్లతో వివాదాలు పెరుగుతున్నందున వాటిని తెరదించాలన్న లక్ష్యంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఈ టాపిక్ మీద ఒక చిన్న వివరణ. భారత న్యాయ వ్యవస్థలో లక్షల కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. దానికి కారణాలు అనేకం. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగడం, షార్టేజ్ ఆఫ్ ద జడ్జెస్, కాంప్లెక్స్ లీగల్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీగల్ ఫార్మాలిటీస్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్పీల్స్ అండ్ రివిజన్ ఫిల్డ్ ఇన్ హయ్యర్ కోర్ట్స్ లాంటి కారణాల వల్ల భారతీయ జ్యుడిషియరీలో కుప్పలుగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే 73 సంవత్సరాల కేసును తెలంగాణ హైకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం చరిత్ర పుటల్లో నిలిచింది. దేశంలో పాత కేసులలో ఇది ఒకటి. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ఇటీవల తెలంగాణ హైకోర్టు 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును తీర్పు ఇచ్చింది. ఆ కేసు ఎవరికి సంబంధించినది? జవాబు వచ్చేసి నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ కేసు. తర్వాత మన టాపిక్ వచ్చేసి జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టు కానున్న వాతావరణ మార్పులు. ఈ శతాబ్దం మధ్య నాటి జీవ వైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. భూ వినియోగ తీరులో మార్పులు, జీవ వైవిధ్యంపై వాటి ప్రభావాలను విశ్లేషించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం 2 నుండి 11% మేర తగ్గి ఉండవచ్చని పేర్కొంది. తమ పరిశోధన కోసం అన్ని ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నామని వారు తెలిపారు. ఇతర విధానాలపై వచ్చిన విమర్శలను విశ్లేషించామని చెప్పారు. భూ వినియోగ తీరు, వాతావరణ మార్పుల ఉమ్మడి ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఆ ప్రాంతంలోని కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దానితో సంబంధం లేకుండా ఇది సాగుతుందని తెలిపారు. భూ వినియోగ తీరులో మార్పుల వల్లే జీవ వైవిధ్యంలో క్షీణతకు ప్రధాన కారణమని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే ఈ శతాబ్దం మధ్య నాటికి వాతావరణ మార్పులే ఇందుకు ముఖ్య కారణమవుతాయని మా పరిశీలనలో వెల్లడైంది అని పరిశోధనలో పాల్పంచుకున్న డేవిడ్ లేరే చెప్పారు. రానున్న దశాబ్దాల్లో జీవ వైవిధ్యాన్ని పరీక్షించే విధానాల్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. బయోడైవర్సిటీ అనేది ఎంత శాతం తగ్గి ఉండవచ్చని ఇంటర్నేషనల్ సైంటిస్ట్ టీం అంచనా వేసింది. జవాబు వచ్చేసి 2 to 11%, 2 నుండి 11%. తర్వాత ప్రశ్న వచ్చేసి జీవ వైవిధ్య క్షీణతకు ప్రధాన కారణం ఏంటి?
ఆన్సర్ వచ్చేసి వాతావరణంలో మార్పు. మన తర్వాత టాపిక్ వచ్చేసి దేశంలో పేటెంట్ ఫైలింగ్స్లో వృద్ధి. దక్షిణాది విద్యా సంస్థల నుంచి అధికం, అగ్రస్థానంలో తమిళనాడు, 6వ స్థానంలో తెలంగాణ. నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా నివేదిక. దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధో హక్కుల పేటెంట్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. గత 5 ఏళ్లలో పేటెంట్స్ ఫైలింగ్ వార్షిక పెరుగుదల రేటు 24.6% నమోదవుతుందని, గత 4 ఏళ్లలో లభించిన పేటెంట్ల సంఖ్య రెండింతలైందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, కలకత్తా AI, IoT టెక్నాలజీలు అధికం. డీప్ టెక్నాలజీ స్టార్టప్లో అమెరికా తర్వాత భారత్లోనే ఎక్కువగా పేటెంట్లు దాఖలవుతున్నాయి. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా కార్యాలయాలతో పోల్చితే చెన్నై పేటెంట్ కార్యాలయానికి దేశంలో 70% డీప్ టెక్ స్టార్టప్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. హెల్త్ కేర్, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ-కామర్స్, కస్టమర్ సర్వీస్ ఆటోమేషన్ రంగాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్నాలజీల పరంగా కృత్రిమ మేధ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, న్యూరో టెక్నాలజీ, నానో టెక్నాలజీ రంగాలు ఉన్నాయి. ఇక పేటెంట్ దరఖాస్తుల్లో ర్యాంకులు ఎలా ఉన్నాయంటే తమిళనాడు 2023లో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 2వ స్థానం, ఉత్తరప్రదేశ్ 3వ స్థానం, కర్ణాటక 4వ స్థానం, పంజాబ్ 5వ స్థానం, తెలంగాణ 6వ స్థానం, ఢిల్లీ 7వ స్థానంలో ఉన్నాయి. మొదటి వరుసలో మాత్రం తమిళనాడు ఉందని చెప్పుకోవచ్చు, 2వ వరుసలో మహారాష్ట్ర ఉందని చెప్పుకోవచ్చు, తెలంగాణ 6వ స్థానం ఉంది. ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకుందాం. ఆల్రెడీ నిన్నటి టాపిక్లో కూడా మనం ఈ పేటెంట్ల గురించి తెలుసుకోవడం జరిగింది. గత 5 ఏళ్లలో పేటెంట్స్ ఫైలింగ్లో వార్షిక పెరుగుదల రేటు ఎంత శాతంగా ఉంది? జవాబు వచ్చేసి 24.6%. మరి ఒక క్వశ్చన్, నాస్కామ్ పేటెంట్ ట్రెండ్స్ ఇండియా రిపోర్టు ప్రకారం దేశంలో అత్యధికంగా పేటెంట్స్ పొందుతున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. 6th ర్యాంక్ వచ్చేసి తెలంగాణ. మన తర్వాత టాపిక్ వచ్చేసి చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జట్టు. ఆర్చరీ ప్రపంచ కప్లో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చైనాలో జరుగుతున్న WC స్టేజ్ 1లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్రాయ్, ప్రవీణ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు బంగారు పతకాన్ని సాధించింది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తాయో తెలుసుకుందాం. ఆర్చరీ ప్రపంచ కప్లో బంగారు పతకం సాధించిన పురుషుల రికర్వ్ జట్టులో సభ్యులుగా ఎవరెవరున్నారు? జవాబు వచ్చేసి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్రాయ్ మరియు ప్రవీణ్లు. తర్వాత మన టాపిక్ వచ్చేసి వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం. ఆ దేశం రూపంలో గొప్ప అవకాశాలున్నాయి. UNFDA కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ USFDA కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. అదే సమయంలో భారతదేశం రూపంలో ఒక గొప్ప అవకాశం కూడా మన కళ్ళ ముందు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. బోస్టన్లో ఇండో-US బయోఫార్మా అండ్ హెల్త్ కేర్ వార్షిక సదస్సు సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ కాలిఫ్ గతేడాది సెప్టెంబర్లో భారతదేశంలో పర్యటించారు. వైద్య ఉత్పత్తుల రంగంలో కొత్త ఆవిష్కరణలు, వైద్య ఉత్పత్తుల లభ్యతను కూడా అతను గమనించాడు. ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ భారత వైద్య ఉత్పత్తుల గురించి ఏమని వ్యాఖ్యానించారు? ఈ జవాబును కామెంట్ రూపంలో పెట్టండి. ఒకసారి మనం ఓవర్వ్యూ చూద్దాం. ఈరోజు డిస్కస్ చేసినటువంటి అంశాల పట్ల. 73 ఏళ్ల నాటి నవాబ్ ఫక్రుల్ ముల్క్ కేసు పరిష్కరిస్తూ హైకోర్టు సంచలన తీర్పు. కలకత్తా హైకోర్టు తర్వాత తెలంగాణ హైకోర్టులో 73 ఏళ్ల కేసు పరిష్కారం. జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టు కానున్న వాతావరణ మార్పులు. దేశంలో పేటెంట్ ఫైలింగ్స్లో వృద్ధి. దక్షిణాది విద్యా సంస్థల నుంచి అధికం, అగ్రస్థానంలో తమిళనాడు, 6వ స్థానంలో తెలంగాణ. నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా నివేదిక. చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జట్టు. వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం, ఆ దేశం రూపంలో గొప్ప అవకాశాలున్నాయి. USFDA కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్. మిత్రులందరికీ ధన్యవాదములు.